హలో అండి. హాయ్. గుడ్ ఈవెనింగ్ అండి. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ రేపు మార్కెట్‌లో బిగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉందా? లేకుంటే మార్కెట్ మళ్ళీ ట్రాప్ చేసే ఛాన్స్ ఉందా? ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బ్రేకౌట్ అవ్వచ్చు? ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో ఫేకౌట్ అవ్వచ్చు? అండ్ మార్కెట్ ఇవాళ కంప్లీట్‌గా మనం చూసినట్టయితే మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉండే. ఎందుకు మార్కెట్‌లో సైడ్‌వేస్ ఉండే? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మొత్తం కూడా చివరి వరకు కూడా చూడండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ ఫస్ట్ నిఫ్టీ పెట్టాను. సో, నిఫ్టీ ఇవాళ మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ కంప్లీట్‌లీ సైడ్‌వేస్ ఉండే ఇవాళ. సో, మార్కెట్ ఓపెన్ అవ్వడం ఫ్లాట్ ఓపెన్ అయింది. నియర్లీ 24,600కి దగ్గరలో. అండ్ ఎంటైర్ డే మార్కెట్ ఈదర్ అప్ సైడ్‌లో బ్రేకౌట్ అవ్వలేదు, డౌన్ సైడ్‌లో బ్రేక్ డౌన్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ పెడతాను. అండ్ ఆల్గో లెవెల్స్ దగ్గరికి కూడా ప్రైస్ ఎళ్ళలేదు. అండ్ అప్ సైడ్‌లో ఆల్గో రెసిస్టెన్స్ టచ్ చేయలేదు. డౌన్ సైడ్‌లో ఆల్గో సపోర్ట్ కూడా టచ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి కంప్లీట్‌లీ ఒక సైడ్‌వేస్ అయిపోయింది. సో, కాకపోతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే మార్కెట్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ ఏరియాని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ డౌన్ సైడ్‌లో చూడండి మార్కెట్ అనేది హైయర్ హైస్ ప్యాటర్న్ ఉంది. సో, నిఫ్టీలో. అండ్ అప్ సైడ్‌లో మీరు చూసినట్టయితే నిన్న మనం డిస్కస్ చేసాం. మార్కెట్ వచ్చేసి నియర్లీ 24,630-650 లెవెల్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కూడా తీసుకుంది అని చెప్పి మార్కెట్ ఓపెన్ అయినప్పుడల్లా మార్కెట్ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. బట్ కాకపోతే ఇవాళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అవ్వలేదు. ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గరికి రీచ్ అయినప్పటికీ మార్కెట్‌లో డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వలేదు. మార్కెట్ డౌన్ సైడ్ 24,580 లెవెల్ అండ్ 24,600 లెవెల్ మంచి సపోర్ట్ లేకనే యాక్ట్ చేశాయి ఇవాళ ఎంటైర్ డేకి. అండ్ ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటి నిఫ్టీలో అంటే రేపటికి అండ్ మార్కెట్ వచ్చేసి ఇయర్లీ మార్కెట్ 24,677 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఏదైతే ఇవాల్టి ఐస్ అండ్ ప్రీవియస్‌లీ కూడా ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ మనం చూసినట్టయితే నియర్లీ 24,580 లెవెల్ అనుకుందాం. అండ్ ఈ లెవెల్స్ కిందికెళ్తే అప్పుడు మనం బేరిష్ అనుకుందాం. ఆలోచిద్దాం. అండ్ అప్పుడు మార్కెట్ 24,500 అండ్ 400 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి డౌన్ సైడ్‌కి. అండ్ ఎందుకు అంటే ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితది కాబట్టి ఈ లెవెల్స్ కిందనే బేరిష్ అవ్వచ్చు మనం. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్‌లీ వాల్యూమ్స్ ఇవాళ కంప్లీట్ డే మొత్తం కూడా వాల్యూమ్స్ లేకుండా ఒకవేళ మంచి వాల్యూమ్స్ మొమెంటమ్ ఉండి మార్కెట్ కనుక 24,678 ఆర్ 24,680 లెవెల్స్ పైన ప్రైస్ కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి అప్ సైడ్‌కి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది మార్కెట్ నియర్లీ 24,750-24,800 వరకు కూడా అప్ సైడ్ మార్కెట్ తీసుకెళ్ళొచ్చు నిఫ్టీలో. సో, ఇక్కడ వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ గురించి మార్కెట్ అప్ సైడ్‌లో కనుక బ్రేక్అవుట్ అయితే ఏదైతే జోన్ ఇవాళ మార్కెట్‌లో కన్సాలిడేషన్ అయిందో అదే జోన్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తది నిఫ్టీలో. అండ్ అప్ సైడ్‌కి మొమెంటమ్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో స్లైట్‌లీ మనకి పాజిటివ్ ఉంది కాబట్టి అండ్ మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నిఫ్టీలో నా వ్యూ మాత్రం మైల్డ్ బుల్లిష్ ఉంది. అండ్ మీ వ్యూ కింద కమెంట్ చేసి చెప్పండి. నిఫ్టీ గురించి అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి కింద కమెంట్ పెడతాను. సో, ఫస్ట్ కమెంట్ బాక్స్‌లో ఉంటది. అక్కడ మీ వ్యూ షేర్ చేయండి. అండ్ దాంతో పాటు ఎందుకు మార్కెట్ మీకు బులిష్ అండ్ బెరిష్ అనిపిస్తుంది అనేది కూడా కొంచెం పెట్టండి. సో దట్ నాకు కూడా అర్థమవుతది. ఓకే. యాస్ ఆఫ్ నౌ నాకైతే పాజిటివ్ స్ట్రక్చరే కనిపిస్తుంది. మార్కెట్ ఐస్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో రీటెస్ట్‌లో అప్ సైడ్‌కి మాత్రం ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ వ్యూ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే నియర్లీ అట్‌లీస్ట్ మార్కెట్ వచ్చేసి 24,600 అండ్ 580 కిందికేస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం బేరిష్ గురించి నిఫ్టీలో. ఓకే. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అబ్జర్వ్ చేస్తున్నట్టయితే సెన్సెక్స్ ఇవాళ ఎక్స్‌పైరీ ఉండే. ఓకే. సో, సెన్సెక్స్ ప్రీమియమ్స్ మీరు అబ్జర్వ్ చేశారా? సో, సెన్సెక్స్ ప్రీమియమ్స్ మార్నింగ్ మనకు చూసినట్టయితే ఇక్కడ సెన్సెక్స్ ప్రీమియమ్స్ నేను పెడతాను. యాస్ ఆఫ్ నౌ ఇక్కడ అన్నీ కూడా జీరో అయిపోయినాయి. బట్ సెన్సెక్స్ ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో నియర్లీ ఇక్కడ 79,000 లెవెల్ దాని దగ్గరలో ఇక్కడ నేను 2 ప్రీమియమ్స్‌ని మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేశాను. నియర్లీ 79,000 అండ్ 78,700 పిఈ. ఈ 2 ప్రీమియమ్స్ చూడండి. మార్కెట్ హోల్ డే ఇక్కడ నేను ఇది ఆప్షన్ చార్ట్ ఇది హోల్ డే మీరు చూసారనుకోండి ఇక్కడ 140 దగ్గరగా ఉండే అండ్ అరౌండ్ 315 వరకు మీరు హై చూసినట్టయితే 184లో ఉంది. ఓకే. ఈవెన్ 315 వరకు 184 ఎప్పుడు ఉంటది మనకి? ఈవెన్ మనకి ఏటీఎం దగ్గరలో ఉన్న ప్రీమియమ్స్ కూడా మెల్ట్ అయిపోతాయి. ఎవ్రీ ఎక్స్‌పైరీ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అది నియర్లీ మనకి 30 రూపీసో, 60 రూపీసో మ్యాక్స్ టు మ్యాక్స్
80 రూపీస్ ఉంటదేమో, అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ దానికన్నా కిందనైతే 20 రూపీస్, 30 రూపీస్ మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ థింగ్ చూసినట్టయితే మార్నింగ్ నుంచి ఏదైతే ఏటీఎం ప్రైజెస్ ఉన్నాయో అది 300, 320 లెవెల్‌లో ఉండే. అండ్ నియర్లీ స్ట్రాడిల్ వాల్యూ వచ్చేసి 700 పాయింట్స్ దగ్గరలో ఉండే. అంటే ఇవాళ మొత్తం గూడా సెన్సెక్స్ ఏదైతే బిహేవియర్ ఉండేనో సైడ్ వేస్‌లో అండ్ దాంట్లో ప్రీమియమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉండే. నార్మల్లీ 12 విక్స్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అనేటివి ఆల్మోస్ట్ ఆల్ తక్కువగా ఉంటాయి అండ్ మెల్ట్ అయిపోతాయి. బట్ ఇవాళ కొంచెం ఏదైతే బిహేవియర్ ఉండేనో కొంచెం నాకు చేంజ్ కనిపించింది. బికాస్ ఆఫ్ నాకు తెలిసి ఏదైతే న్యూ మెకానిజం ఉందో సో సిఏఎస్ దాని బేసిస్ పైనే మార్కెట్‌లో కొంచెం బిహేవియర్ అనేది చేంజ్ అన్నట్టు కనిపించింది. అండ్ ఇక్కడ లాస్ట్ మూమెంట్‌లో మీరు చూసినట్టయితే ఎవరైతే ఆప్షన్‌ని సెల్ చేశారో బోత్ సైడ్స్ ఎవరైతే సెల్ చేశారో ఈవెన్ స్ట్రాడిల్ ఏసారో వాళ్ళకి చాలా బెనిఫిట్ దొరికుండాలి. ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి 184 నుంచి జస్ట్ మార్కెట్ వచ్చేసి 315 తర్వాత 0 అయిపోయింది. అండ్ ఇక్కడ 79,000 సిఈ కూడా మీరు చూడండి 315కి ప్రైస్ ఏముంది నియర్లీ 337 రూపీస్ ఉంది. 337 ఉన్నది 0 అయిపోయింది. అండ్ ఎంటైర్ డే ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ 300 అబోనే ఉండే. సో ఇవాళ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేశారో సెన్సెక్స్‌లో నాకు తెలిసి వాళ్ళు బోత్ సైడ్స్ కూడా లాస్ అయ్యి ఉండాలి. అండ్ ప్రీమియమ్స్ అనేది మెల్ట్ అవ్వకుండా మార్కెట్‌లో ఏదైతే ఉన్నాయో అసలు మొమెంటం కూడా లేకుండే యాక్చువల్ కంప్లీట్‌లీ సైడ్ వేస్ ఉండే. సో ఇలాంటి కండిషన్స్‌ని ఫస్ట్ మీరు అర్థం చేసుకొని ఏ డేలో మనం ట్రేడ్ చేయాలి, ఏ డేలో మనం ఆప్షన్ బయర్స్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ట్రేడ్ చేసినా కూడా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా కూడా ఉండాలి. ఓకే. సో 1 ఆర్ 2 ట్రేడ్స్ చేసి వదిలేసేయాలి. నేను క్లియర్లీ మెన్షన్ చేశాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు క్లియర్లీ ఇక్కడ నేను పెట్టాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఒక వీడియో పెట్టాను. అండ్ దాంతో పాటు ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశాను ఇవాళ మార్కెట్ అనేది హైలీ వాలటైల్ ఉంది. క్వాంటిటీ తక్కువ చేయండి అండ్ లిమిటెడ్ ట్రేడ్స్ మాత్రమే చేయండి అని చెప్పి. సో మన టెలిగ్రామ్ ఛానల్ని ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా లైవ్ మార్కెట్స్లో వ్యూస్ కూడా షేర్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. అండ్ రేపు మార్కెట్కి ఇక్కడ మనం సెన్సెక్స్ని కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ స్ట్రక్చర్ అండ్ నిఫ్టీ స్ట్రక్చర్ రెండు సేమ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ క్లోజింగ్ టైంలో మార్కెట్ అనేది అప్ సైడ్లో ఒక స్పైక్ వచ్చింది. బట్ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి నియర్లీ 79,000 అండ్ 79,150 లెవెల్ మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది. మనకి రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్‌లో. అండ్ డౌన్ సైడ్‌లో మనం చూసామనుకోండి 78,600, 500 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 78,500 లెవెల్ పైన ఉన్నంత సేపు సెన్సెక్స్ పాజిటివ్‌గా చూడొచ్చు. అండ్ అప్ సైడ్‌కి బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్‌లో రీటెస్ట్ చేసిందంటే 79,100 లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేస్తే అప్ సైడ్‌కి మొమెంటం కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ నాకు స్లైట్లీ హైయర్ రైస్ ప్యాటర్నే కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా నాకు మైల్డ్ బుల్లిష్ ప్యాటర్నే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్‌కి బేరిష్ రావాలి కంప్లీట్లీ అంటే 78,300 కిందికి వస్తేనే స్ట్రాంగ్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి సెన్సెక్స్‌లో. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డిప్ వచ్చి అండ్ ఈ పర్టికులర్ పాయింట్స్‌లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు 78,500 కింద కూడా పీఈ సైడ్‌లో ప్లాన్ చేసినా సరే కొద్దిగా క్వాంటిటీ తక్కువ మాత్రమే పెట్టుకొని ట్రై చేయండి. ఓకే. అండ్ డౌన్ సైడ్ ఎందుకంటే సపోర్ట్ ఉంది దగ్గరలో కాబట్టి ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్‌లో. అండ్ అప్ సైడ్‌కి వ్యూ ఈ ఏదైతే లెవెల్ ఉందో ఏదైతే ఇవాళ రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే అప్ సైడ్‌కి మనం కంటిన్యూషన్ పెట్టుకోవచ్చు సెన్సెక్స్‌లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ డే మొత్తం కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్‌గానే ఉండే పాజిటివ్‌గా ఉండే. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి పాజిటివ్‌గా అనిపించింది ఇవాళ నాకు. అండ్ నిఫ్టీ ఐటీ నెగిటివ్‌లో ఉండే. కంప్లీట్లీ నిఫ్టీ ఐటీ డ్రాగ్ చేసింది నిఫ్టీని. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి అంటే నిఫ్టీ ఫాలో అవ్వకుండా బ్యాంక్ నిఫ్టీ ఆపింది. నిఫ్టీ ఐటీ ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. సో అందుకోసం మేబీ నిఫ్టీ సైడ్ వేస్‌లో ఉండేనేమో ఇవాళ. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్లో అప్ సైడ్ మార్కెట్‌లో మొమెంటం కంటిన్యూ చేసింది. అండ్ ఇక్కడ ఆల్గో లెవెల్స్‌కి దగ్గరకు వచ్చి క్లోజ్ చేసింది. అండ్ 2 డేస్ నుంచి మార్కెట్ మీరు చూసారనుకోండి యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్ ఉండే అండ్ ఆ రేంజ్ స్లైట్లీ నిన్నటి రేంజ్ అనేది మార్కెట్‌లో బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ నాకు పాజిటివ్ స్ట్రక్చరే కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిన్నటి హైస్ పైన బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ మొన్నటి ఏదైతే హైస్ ఉన్నాయో దాని దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 58,100 లెవెల్ పైన కనుక హోల్డ్ చేసింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ మొమెంటం కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్‌లో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ కూడా మైల్డ్ పాజిటివ్ కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా మైల్డ్ పాజిటివ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఎందుకంటే నిన్నటి ఏదైతే రేంజ్ ఉన్నానో అది బ్రేక్అవుట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో బెరిష్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 57,700 కిందికి వస్తే అప్పుడు మనం బెరిష్ గురించి ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. నిఫ్టీలో ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి కాల్ సైడ్ 24,700 లెవెల్లో నాకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,29,000
యాడ్ అయింది అండ్ 24,800 లెవెల్ అండ్ అదేవిధంగా అప్ సైడ్ ఇంకా 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 24,600 లెవెల్ అండ్ దాని కిందికి వెళ్తే 24,500 400 లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 24,700 అండ్ 24,600 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. బట్ 24,600 లెవెల్ 1,32,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ అప్ సైడ్లో 24,700 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనకి మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఏదైతే ఇవాళ రేంజ్ ఉందో దానిపైన అయితే ఒక కన్నేసి ఉంచండి అండ్ అప్ సైడ్ ఏదైతే హై ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్ లెవెల్స్ మస్ట్ అండ్ షుడ్ ట్రిప్ మార్క్ చేసుకోండి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి ఇనిషియల్ అవర్లోనే మార్కెట్లో మొమెంటం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. అండ్ గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి నెగిటివ్లో కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ నెగిటివ్ ఉంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అండ్ నాస్డాక్ వచ్చేసి 51 పాయింట్స్ పాజిటివ్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు స్లైట్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ 32 పాయింట్స్ నెగిటివ్ ఉంది. ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ క్రిప్టోకి వచ్చేస్తే క్రిప్టో కూడా సైడ్ వేస్లో స్టక్ అయి ఉంది. క్రిప్టో కూడా అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ క్రిప్టో చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్ ఇది. సో చార్ట్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది అండ్ ఇంకోటి ఏదైతే ఇక్కడ నేను ట్రెండ్ లైన్ కనిపిస్తుందో అప్ సైడ్లో డౌన్ సైడ్లో ఒక ఛానల్లో ఉంది. ఆ ఛానల్ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ బ్రేక్అవుట్ అవ్వట్లేదు అండ్ ఇక్కడ 4 hours టైం ఫ్రేమ్ కూడా పెడతాను. అండ్ ఇక్కడ చూడండి ఏదైతే జోన్ ఉందో ఈ పర్టికులర్ జోన్ మార్కెట్ వచ్చేసి ఎంటైర్ ఈ జోన్ సైడ్ వేస్ ఉంది, ఇక్కడ కూడా సైడ్ వేస్ ఉంది. అగైన్ మళ్ళీ అదే సైడ్ వేస్ జోన్కి ప్రైస్ అనేది రీచ్ అయింది. అట్లీస్ట్ అప్ సైడ్లో 65,100 పైన ఉంటే వాల్యూమ్స్ ఉంటే అప్పుడు అప్ సైడ్ మొమెంటం కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్కి 63,800 టు 63,500 బిలో ఉంటే అప్పుడు డౌన్ సైడ్కి మూవ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్లో అయితే బిట్ కాయిన్ ఉంది. సో ఈ జోన్లో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే ఒకవేళ ఈ జోన్లో ఓవర్ ట్రేడింగ్ చేశారంటే క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 1 or 2 ట్రేడ్ చేయండి, వర్కౌట్ కాలేదు అంటే కొంచెం వెయిట్ చేయండి మొమెంటం కోసం బిట్ కాయిన్లో. అండ్ బిట్ కాయిన్ ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అంటే బిట్ కాయిన్ కానీ అండ్ గోల్డ్ కానీ ఇథేరియం కానీ ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. సో మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు. రీసెంట్గా గోల్డ్ కూడా యాడ్ చేశారు, గోల్డ్ కూడా కావాల్సి వస్తే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి అండ్ నచ్చితే లింక్ క్లిక్ చేసి రెఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేసి నేను వెరిఫై చేసి క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే మాకు రిఫరల్ మెంబర్స్కి ఫ్రీగా ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్ దాని యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మేము క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ యూస్ చేస్తున్నాం అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైతే మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడాలనుకుంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో కోర్స్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి ట్యాప్ని క్లిక్ చేస్తారంటే అక్కడ నుంచి కూడా మీకు కనిపిస్తే, లేదా ఇక్కడ ఐ బటన్లో యాడ్ చేస్తాను అండ్ అక్కడ నుంచి కూడా మాస్టర్ క్లాస్ వీడియోస్ అనేది చూసుకోవచ్చు. అది చూసుకున్న తర్వాత కూడా మీకు కావాల్సి వస్తే అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు మన క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఓకే అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, కొద్దిగా దాంతో జాగ్రత్త. లింక్తో మాత్రమే జాయిన్ అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది లేదా ఫస్ట్ కమెంట్లో కూడా లింక్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ మిస్ అవ్వకుండా కింద ఏదైతే కమెంట్ ఉంటుందో కమెంట్ పెట్టండి, అదేది మీ వ్యూ అనేది కమెంట్ పెట్టండి. రేపటికి మీ వ్యూ ఏముంది అండ్ ఎందుకు మీ వ్యూ ఉన్నది కూడా కింద కమెంట్ చేసి చెప్పండి అండ్ నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ అండి.